నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇదేంటిది జూహీ ఈ ప్యాకెట్, ఈ న్యూస్ పేపర్ ఇవన్నిటితో ఏడ్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి గుగ్గులం ప్యాకెట్ అనమాట. అయితే మనకి ఇలాగా ప్యూర్ గుగ్గులము ఇలాగా హార్డ్గా ఉంటుంది కదా, దీన్నైతే ఇలాగా ప్యాకెట్లో పెట్టేసి ఇలా న్యూస్ పేపర్ లోపల ర్యాప్ చేసేసి ఇలాగా అల్లం దంచుకుంది ఉంటుంది కదా, దాంతో అయితే బాగా దంచేసుకుంటున్నాను. ఈ విధంగా మనము చేసామంటే అవి చిన్న ముక్కలుగా అయితే అవుతుంది. ఇంకా న్యూస్ పేపర్ లోపల మనము ర్యాప్ చేయడం వల్ల ఏంటంటే అది పౌడర్ అయిపోయి బయటికి రాదు. అలాంటప్పుడు మనకి ముక్కులో వెళ్ళిపోతే దగ్గు కూడా వస్తుంది కదా, అలా రాకుండా అయితే ఇలా ఉంటుంది అనమాట. అందువల్లనే ఈ విధంగా అయితే నేను పేపర్లో ర్యాప్ చేసుకొని చితగొట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది బాగా గుండగా అయిపోయింది కదా, దీన్ని అయితే ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా చేస్తే ఇంకా పైన కొంచెము హార్డ్గా ఉన్నది, దాన్ని కూడా ఇలాగా మళ్ళీ ప్యాకెట్లో పెట్టేసి ఇలాగా ర్యాప్ చేసుకొని బాగా అయితే దంచేసుకుంటాను. అలా దంచేసుకుంటే ఇది టోటలీగా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది మనకి. దీన్ని కూడా ఇప్పుడు నేను ఈ డబ్బాలో అయితే వేసుకుంటాను. మనము ఇలా కూడా గుగ్గులం వాడవచ్చు. అంతే, ఇంట్లో మనము సాంబ్రాణి పొగ చూపిస్తాం కదా, ఇది డైరెక్ట్గా కూడా మనము అగ్గిలో వేసుకొని చూపించవచ్చు. లేదు అంటే ఇలాగా మనకి దశాంగం పౌడర్ వస్తుంది కదా, అది కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఒక 200 గ్రామ్ గుగ్గులం తీసుకున్నాను. ఇంకా 100 గ్రామ్ వచ్చేసి దశాంగం పౌడర్ కూడా తీసుకున్నాను. ఈ దశాంగం పౌడర్ ప్యాకెట్ మొత్తాన్ని నేను దీంట్లోనైతే వేసుకొని డబ్బా క్యాప్ని పెట్టేసి బాగా అయితే షేక్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే నాకు ఇంట్లోపల సాంబ్రాణి వేసుకోవడానికి అయితే ఇది రెడీ అయిపోయింది. దీంట్లో కావాలి అంటే మీరు జవాది పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే పచ్చి కర్పూరము, తర్వాత జవాది పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఖాళీ దశాంగం పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ చిన్న కవర్ ఉంది కదా, అయితే దాని స్మెల్ పోకుండా ఉండాలనేసి అదైతే వేసుకొని డబ్బానైతే పెట్టేసుకుంటాను. సాంబ్రాణి ప్రిపరేషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ చాలా సింపుల్గా మనము మురుకులు అయితే చేయడం ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 కప్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను. దానికోసం 1 కప్ ఏమో శనగ పిండి తీసుకున్నాను. ఇంకా 1/2 కప్ ఏమో నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ వరకు అయితే ఇలాగా వామ్ వేసుకుంటాను. ఈ వామ్ని ఇలా 2 చేతులతో కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకుంటే దీని టేస్ట్ అయితే పెరుగుతుంది. ఇంకా 1 స్పూన్ జీలకర్ర కూడా ఇలాగే సేమ్ మ్యాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా 1 టీ స్పూన్ అయితే నేను ఇక్కడ మిరియాల పొడి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ అయితే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఇక్కడ బటర్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇదొకటి ఇలాగా బటర్స్ ఇలాగా క్యూబ్స్ ఇలా వస్తుంది కదా, అయితే ఈ విధంగా ఒక బటర్ అయితే ఇలాగా నేను వేసుకుంటున్నాను. దీని బదులు మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ వేసుకుంటే ఏమంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను టోటల్గా ఒక 3 క్యూబ్స్ అయితే నేను ఇక్కడ బటర్ అయితే యూస్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనము మ్యాష్ అయితే చేసుకుందాం. ఇవన్నీ అంతే బాగా చేతితో ఇలాగా నలుపుకుంటూ దీన్ని అయితే మనము బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకుందాం. మరీ వేడి కాదు, కొంచెం గోరచ్చుగా వేడి నీళ్ళతోటైతే మనము దీన్ని అయితే కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే మనము దీంట్లో బియ్యం పిండి వేసాం కదా, ఆ బియ్యం పిండి అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అందువల్లనే ఇలాగా చల్లటి నీళ్ళతో కాకుండా గోరువెచ్చగా వేడి నీళ్ళతోటైతే మాత్రం దీన్ని అయితే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఇలాగా హార్డ్గా అయితే మనము డో ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తంగా కాదు, అలాగనేసి మరీ హార్డ్గా కాదు, ఈ విధంగా హార్డ్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు
మనము క్యాప్ పెట్టేసి అయితే ఒక అరగంట పాటు పెట్టేద్దాం రెస్ట్కి. అప్పుడు దీంట్లో ఉన్న బియ్యం పిండి అయితే బాగా సాఫ్ట్ అయితే అయిపోతుంది. ఒక 15 నిమిషాలు ఒక అరగంట తర్వాత అయితే మనము దీన్ని అయితే తీసేసి మరోసారి ఇలాగా మనము కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇదోటి ఇలాగా ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ మ్యాట్ ఉంటుంది కదా, అదైనా సరే లేకపోతే ఏదైనా ఒక ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. కానీ ఇలాగా ఒక ప్లాస్టిక్ షీట్ అయినా సరే లేకపోతే ఒక మ్యాట్ అయినా సరే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇలాగ జంతికలు మురుకులు చేసింది మోల్డ్ వస్తుంది కదా, దాన్ని అయితే ఇలా తీసుకుందామా. తీసుకున్న తర్వాత దాంట్లో అయితే కొంచెం ఇలాగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం హార్డ్గా అయితే మనం ప్రిపేర్ చేసాం కదా ఈ డోని, దీన్ని అయితే దీంట్లో బాగా ఇలాగా లోపలికి అయితే పెట్టేసి మూత పెట్టేద్దాం. నా దగ్గర అయితే ఇలాగా స్టీల్ది ఉన్నది. ఇలాంటి మోల్డ్ అయితే బోల్డ్ రకాలు దొరుకుతుంటుంది. ఇప్పుడు దీంట్లో అయితే బోల్డ్ రకాలు షేప్లో అయితే ఉంటుంది. మీకు ఏ షేప్ కావాలో అదైతే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా స్టార్ షేప్ మురుకు చేసింది ఉంటుంది కదా, ఆ షేప్ని అయితే తీసుకొని దీంట్లో టైట్ చేసేసి ఈ విధంగా అయితే నేను చిన్నగా మురుకులు అయితే రెడీ చేసుకుంటున్నాను. అయితే ఇలాగా మురుకు చేసే ముందు మాత్రం కడాయిలో ఆయిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టేవాలి వేడవడానికి. ఈలోపు ఆయిల్ కూడా వేడవుతూ ఉంటుంది. ఇంకా ఈలోపు అయితే మనకి మురుకులు కూడా ప్రిపేర్ చేయడం అయితే అయిపోతుంది. అంటే 2 పనులు ఒకేసారి అయితే మనకి అయిపోతుంది. అయితే ఇలాగా మీకు ఏ షేప్ కావాలి ఆ షేప్లోనైతే చేసుకోవచ్చు. పొడుగ్గా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మురుకుల్లా కూడా చేసుకోవచ్చు. చిన్నదైనా మీడియం సైజ్ ఏ సైజ్ అయినా మీరు చేసుకోవచ్చు. అయితే నేను ఇదోటి మీడియం సైజులో అయితే ఇలాగా చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ని కూడా చెక్ చేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇదోటి ఇప్పుడు ఇలాగా నేను ప్లాస్టిక్లో పెట్టుకున్నాను కదా, అయితే ఇలా డైరెక్ట్ గరిటలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందువల్లే నేను అన్నాను ప్లాస్టిక్ షీట్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ మ్యాట్ ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది అనమాట. ఇలాగ మనకి తీసుకొని ఫాస్ట్గా వేసుకోవడానికి కళాయిలో అయితే చాలా బాగుంటుంది. అయితే ఇలాగ ఫ్రై మాత్రం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే బయట అయితే ఫ్రై అయిపోతుంది, ఇంకా లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై అయితే చేసుకుందాం. ఇంకా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతే రెండో సైడ్ మనము ఇలా టర్న్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం మురుకులు ఇరిగిపోతుంది. ఇదొకటి ఇప్పుడు ఏది ఫ్రై అయిపోయింది దాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇంకా మరికొన్ని అయితే ఒక సైడే ఫ్రై అయింది కదా, దాన్ని కూడా ఇలాగా రెండో సైడ్ అయితే టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లోనైతే నేను ఇలాగా ఫ్రై చేసుకుంటాను. ఇలాగే ఒక సైడ్ ఫ్రై చేసుకుంటూ మరో సైడ్ అయితే నేను ఇలాగా ప్లాస్టిక్ షీట్లోన మురుకులు వేసుకుంటూ అన్నీ అయితే ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లోనైతే ఫ్రై చేసుకొని ఇవన్నీ మురుకులు అయితే ఇలా తీసేసి ఒక సైడ్లో బౌల్లోనైతే పెట్టుకుంటాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మనము ఇంటికాడ ఇలా మురుకులు ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇక స్కూల్ అయితే ఓపెన్స్ అయిపోతావు కదా, ఇప్పుడైతే మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అడుగుతారు. అలాంటప్పుడైతే ఇలాగా బయట నుంచి కాకుండా ఇంట్లోనే మనము చాలా హెల్తీగా నీట్గా అయితే ఇలా స్నాక్స్ అయితే వాళ్ళకి ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగుంది కదా, షేప్ కూడా ఏమాత్రం పోలేదు. ఇంకా చూడండి ఎంత క్రిస్పీగా కూడా ఉన్నది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా దీంట్లో మనము నువ్వులు వేసాం కదా, కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. వాము జీలకర్ర వేయడం వల్ల డైజెషన్లో కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికైతే నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.